లిక్కర్ బాటిళ్ల హోలోగ్రామ్ కాంట్రాక్ట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వాటిని కాంగ్రెస్ సర్కార్ ప్రక్షాళన చేస్తుందని పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభలు, పార్లమెంటు, శాసనసభ అంటే చట్టాలు చేసేటువంటి శాసనసభలు, రెండవది న్యాయ వ్యవస్థ, మూడవది ఎగ్జిక్యూటివ్ బాడీ కార్యనిర్వాహక వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ బాడీ హెడ్ ఎవరు? రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ హెడ్ ముఖ్యమంత్రి. సంబంధిత శాఖలకు మంత్రులు ఎగ్జిక్యూటివ్ హెడ్స్, వాళ్ళ కింద పనిచేసిన సెక్రటరీస్, వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్. ఇక్కడ ఒక అంశం చెప్తాను మీకు. గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క లిక్కర్ బాటిల్స్ పైన ఉండేటువంటి క్యాప్ అనేటువంటి హోలోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అది 2013లో అంటే 21 ఆగస్టు 2013లో ఒక కంపెనీకి ఆ హోలోగ్రామ్స్ కాంట్రాక్ట్ ఇచ్చింది. 2014లో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 1వ తారీఖు జూలై 2014 నుంచి 2019 వరకు అదే కంపెనీకి అగ్రిమెంట్ చేసి కంటిన్యూ చేసింది. 2019లో అగ్రిమెంట్ టర్మ్ అయిపోయింది. ఆ తదనంతరం అంటే 2019 నుంచి 2023 ఈ ప్రభుత్వం వచ్చే నాటికి నామినేషన్ పైన ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయాను, టెండర్ పిలవకుండా. ఎప్పుడైతే నా దృష్టికి, నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి రాగానే 2 మాసాలకే అధికారుల సమీక్షలో స్పష్టంగా చెప్పిన నామినేషన్ ఎట్లా ఇస్తారు, అసలు వాళ్ళు ఎట్లా ఇచ్చిండ్రు, బుద్ధి ఉందా లేదా, 5 సంవత్సరాల పాటు నామినేషన్ ఇస్తారా, సంవత్సరానికి 40 కోట్ల రూపాయల కాంట్రాక్ట్, అది నామినేట్లు ఇస్తారు, ఎందుకు టెండర్ పిలవలేరు? సో కాబట్టి ఇమ్మీడియట్గా దానిపైన చర్యలు తీసుకోమని 2 సమీక్షలు చెప్పడం జరిగింది. సమీక్షల్లో చెప్పిన తర్వాత కూడా స్పందన లేని సందర్భంలో నేను మళ్ళీ రైటింగ్ లో 13వ తారీఖు ఆగస్టు 2024 అంటే కరెక్ట్ గా 1 సంవత్సరం 2 మాసాలు అవుతుంది లెటర్ పంపించినాం. తర్వాత 24 సెప్టెంబర్ 2024లో మళ్ళీ నోటు పంపించినాం ఎందుకు చేయట్లేదని. మళ్ళీ 27 సెప్టెంబర్ 2024లో మళ్ళీ కూడా నోటు పంపించినాం. అట్లాగే 17 అక్టోబర్ 2024లో మళ్ళీ కూడా వాళ్లకు నోట్ పంపించి రిమైండర్ పంపించినాం. మళ్ళీ 9th డిసెంబర్ 2024లో కూడా పంపడం జరిగింది. అంటే ఏమని చెప్పినాం, ఏదైతే ప్రపంచంలో బెస్ట్ టెక్నాలజీ అవుతుందో ఆ టెక్నాలజీని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, EOI ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి టెక్నాలజీ ఐడెంటిఫై చేసి ఆ టెక్నాలజీ ప్రకారం టెండర్ పిలువండి అన్నాం. దానికి సంబంధించి ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీని ఏర్పాటు చేసినాం. అంటే దగ్గర ఆల్మోస్ట్ 1 సంవత్సరం 4 మాసాలు 3 మాసాలు అవుతా ఉంది. కమిటీ చేసిన తర్వాత కమిటీ మీటింగ్ లో పెట్టలేవాడు.